హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు thumbnail చూసే ఉంటారు కదా, వీటిని మనం ఏం చెయ్యాలి, మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. వీటిని చూడండి, ఇలా చిరిగిపోయినాయి అంతా, ఇక్కడంతా చిరిగింది చూడండి, చిరిగిపోయినాయి. రెడీమేడ్ డ్రెస్లు ఇవంతా లాంగ్ స్టిచ్ ఎక్కువ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, లాంగ్ గా ఉన్నాయి, అక్కడక్కడ చిరిగినాయి చూడండి. వీటిని పెద్ద పెద్ద షాపుల్లో ఎత్తపోయి ఇస్తే వాళ్ళు వీళ్ళకి కుట్టివ్వరు, మేము కుట్టమని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడే మనము కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఇలాంటి బట్టలు తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఆ కస్టమర్స్ కి ఎలా కావాలో అలా స్టిచ్చింగ్ చేయాలి. దానివల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయి. ఏమంటే ఒక పక్క మనకు ఒక కస్టమర్ వస్తారు, ఒక పక్క మనము ట్రైనింగ్ చేసుకునే వాళ్ళు నేర్చుకునేదానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా తీసుకొని మొత్తం రీస్టిచ్, కొన్ని రీస్టిచ్ ఉంటాయి, కొన్ని ఆల్టరేషన్ ఉంటాయి. మనము జాకెట్ కుట్టాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఇలా పక్కల వాళ్ళవి తీసుకొని వర్క్ చేసిస్తే మనకు మళ్ళీ వాళ్ళు శారీ ఫాలు చిన్నగా స్టిచ్చింగ్ ఇవ్వడానికి వాళ్ళకి అర్థమవుతుంది. మనం కుడతానము, వీళ్ళకి ఇవ్వచ్చు, ఇస్తాంలే అని అనుకుంటారు. అందుకనేసి ట్రైనింగ్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఇలాంటి బట్టలన్నీ కుట్టాలి. టైలర్ కావాలి అనుకొని జాకెట్లు బాగా కుట్టాలి అనుకునే వాళ్ళంతా ఫస్ట్ మిషన్ సెట్ చేసుకున్న తర్వాత ఇలా కుట్టాలి. మనం ఇలా చిరిగినవి పాతవి మన బట్టలు మనం కుట్టుకోవడం, ఆల్టరేషన్ కుట్టుకోవడం, అలాంటివన్నీ చేస్తూ రావాలి. ఆ తర్వాత మనం బ్లౌజ్లోకి వెళ్ళాలి. ఒకేసారి బ్లౌజ్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే బ్లౌజ్ని మనం అర్థం చేసుకొని వాటి పార్ట్స్, వాటి గురించి వివరాలు తెలుసుకొని ఆ తర్వాత బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే మనకు చాలా బాగుంటుంది, అర్థమవుతుంది. తొందరగా కటింగ్ కూడా నేర్చుకునేకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, ఇలాంటి వర్క్ అంతా మీరు నిదానంగా చేయాలి. చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది దీంట్లో ఎంత వర్క్ ఉంది, మిషన్ ఎలా కుట్టాలి, ఆల్టరేషన్లు ఏమొస్తాయి. ఫస్ట్ మనం నేర్చుకునేది ఆల్టరేషన్ కాబట్టి ఆల్టరేషన్లో ఇలాంటివన్నీ చెయ్యాలి. పెద్ద అంగిళ్ళు అంతా ఆల్టరేషన్ చేసి ఇవ్వరు. పక్కల ఉండే వాళ్ళంతా ఇలాంటివి ఎక్కడ కుడతారని వెతుకుతా ఉంటారు. అలాంటప్పుడే మనం ఈ అవకాశాన్ని వదులుకోకుండా వాడుకోవాలి. సరేనా, మీకేమైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ పైన స్టిచ్ వేసుకుంటూ కుట్టాలి. ఏమంటే మెయిన్ పాయింట్ ఇక్కడ కిస్తా ఉంటుంది, ఈ కిస్తా దగ్గర కొంచెం ఎక్కువ రఫ్ చేసుకొని కుట్టాలి మనం, అప్పుడు అక్కడ చిరిగిపోకుండా ఉంటుంది. ఇలాంటి బట్టలు వచ్చినప్పుడు మనం విసుక్కోకుండా మనం వీటిని వాళ్ళకి సరిచేసి ఇచ్చి వాళ్ళకి నచ్చినట్లు మనం కుట్టించినట్లయితే మళ్ళీ మన దగ్గరికి వాళ్ళు వస్తారు. మనము ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మనము ఎదగచ్చు, వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది, మనకు హెల్ప్గా ఉంటుంది. ఇలాంటి మంచి అవకాశాలన్నీ నిజంగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇలాంటి అవకాశాలు వదులుకోవద్దండి. మన వీడియోలో నేను అన్ని ఫస్ట్ నుంచి టైలరింగ్ క్లాసెస్ నేర్పించాలనుకుంటున్నాను. అట్లీస్ట్ మీ బ్లౌజ్ మీరన్నా కుట్టుకునే విధంగా నేను మీకు చెప్పిస్తాను. మీకు ఏమైనా నేర్చుకోవాలా ఇంట్రెస్ట్ ఉంది, మాకు చెప్పియండి అక్క, మేము చూసి నేర్చుకుంటాము, మాకు ఇలాంటి ఆల్టరేషన్లు కూడా మావే మేము చేసుకునే కన్నా నేర్పించండి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైతే ఆల్టరేషన్లు ఉన్నాయో అవి క్లియర్గా చెప్పండి. నేను మీకు నీట్గా ఒక కాటి పైన చేసి మీకు వీడియో పెడతాను. మీకు యూజ్ అవుతుందంటే నేను తప్పకుండా చేస్తాను. అంతకుముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.